హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హడావిడిగా ఉన్నానన్నమాట. అయితే రేపు సోమవారం కదా, ఈరోజు సండే ఈవినింగ్ నుంచే పనులు బాగా ఉన్నాయి. రేపు నోములు కాబట్టి, సోమవారం నోములు కాబట్టి నేను మీకు మొత్తం చూపిస్తాను. యూట్యూబ్లో నేను నోములు ఎలా చేసుకున్నాము అనేది వ్లాగ్ అనేది చేసి చూపిస్తాను. ఓకేనా? డే వ్లాగ్ మొత్తం చూపిస్తాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, పనంతా అయిపోయింది. రేపు నోములు అయితే రేపు నోములు కాబట్టి ఉపవాసం ఉండాలి రోజంతా. సాయంత్రం పూజ అవగానే తినాలి కాబట్టి నాకు ఈరోజు బాగా ఆకలి వేసేస్తుంది. నేను ఈరోజు ఏంటంటే మామిడికాయ పచ్చడిను టమాటా పప్పు వేసుకొని తింటున్నాను. ఎందుకంటే రేపు స్ట్రెంత్ బాగా ఉండాలి కదా పూజ చేయడానికి. అందుకే ఈరోజే నేను తినేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తినేస్తే రేపు ఆకలి లేదు, అంటే ఆకలి వేస్తుంది. నీరసం రాకుండా ఉండడానికి నేను తింటున్నా ఫ్రెండ్స్. టమాటా పప్పు మామిడికాయ పచ్చడి రెండు కలుపుకొని తింటున్నా. సూపర్ కాంబినేషన్, వెజ్లో సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మామిడికాయ పచ్చడి టమాటా పప్పు రెండు కలుపుకొని తింటే బస్ స్వర్గం ఫ్రెండ్స్. మీరు తింటారా? పట్టండి, మీరు తినండి ఫ్రెండ్స్. మీకు ఒక ముద్ద పెడుతున్నా. మీరు తినలేకపోతే నేను తినేస్తా. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తెల్లారితే మండే వచ్చేసిద్ది. పని ఇప్పటికి కూడా అవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్? మా అమ్మ వేసిన ముగ్గు చూడండి, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ వేసిన ముగ్గు చూడండి. ఈవినింగ్ మళ్ళీ వేస్తాము ముగ్గు. ఇప్పుడు ప్రెజెంట్ ఈ ముగ్గు వేసాము. మళ్ళీ నైట్కి కాబట్టి, ఈవినింగ్ కాబట్టి పూజ, మళ్ళీ రేపు సాయంత్రం కూడా కడిగేసేసి వేసేస్తాము. ఇంకా నిద్రపోవడమే ఫ్రెండ్స్. గుడ్ నైట్. రేపు మండే కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అయితే మా అమ్మ మార్నింగే పూజ చేసేసింది అనమాట. నేను కొంచెం లేట్గా స్నానం చేస్తాను. స్నానం కూడా అయిపోయింది. ఇంకా పనులు స్టార్ట్ చేసేయాలి. పట్టు సై పట్టు పట్టు. ఎన్ని ఏళ్ళు వచ్చాయి? అందుకే తిప్పలేకపోతున్నారు. గ్యాస్ బుక్ చేసినా కదా, వైట్ కార్డు ఉండే వాళ్ళకి అన్నారుగా గ్యాస్ ఓటీ రోడ్లోనే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అసలు తీస్తున్నాము చూడండి. నాకు వచ్చేస్తున్నారు. పెద్ద పని నాకు ఇచ్చారు ఫ్రెండ్స్. నోములు కదా, హడావిడిలో ఉన్నాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్. అమ్మని కూడా తీసా చెప్పు. ఇది చూపించి ఆపేసే అదేలా తీసేసారు కదా, అందుకని పార్టీ చేసుకున్నారు. నేను రావట్లేదు. తీసేసినందుకు పార్టీ ఒకసారి తీయలేదు ఇంకా. ఇది తీసి గిన్నె నూనె కదా, ఒకసారి పట్టుకోమని ఆపేనా ఇంకో అక్కడ పెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, నోవులు అని చెప్పాయి కదా ఈరోజు మీకు. ఏంటంటే అలా చూపించక అంట్లన్నీ చూడండి, ఎన్ని అంట్లు వచ్చినాయో. మా ఇంటికి నేనే పెద్ద మనిషిని, పని మనిషి ఫ్రెండ్స్. మా ఇంటికి నేనే పెద్ద మనిషిని, పని మనిషిని అనమాట. ఇంకా వంటలన్నీ అయిపోయినాయి, వంటలన్నీ ఫినిష్ అయిపోయినాయి, కానీ అంట్లు మాత్రం ఉన్నాయి. తోముకోవాలి కదా ఫ్రెండ్స్, అంటే తోముకున్నాను. ఓకే ఫ్రెండ్స్, పూజ చూపిస్తా. బాయ్. నమః. ఓం చారు విగ్రహాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపేతయే నమః. ఓం స్థానవే నమః. ఓం హయద్బుద్ధ్యాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండ పరశువే నమః. ఓం జయ నమః. ఓం పర్వమిచో పాస విమోచనాయ కాయ నమః. ఓం సాంబాయ నమః. ఓం రోడాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హరాయ నమః. ఓం పుషతంబితే నమః. ఓం అవ్యగ్రహాయ నమః. ఓం దక్షద్వర హరాయ నమః. ఓం భాగం పొందడానికి చేసిన వ్రతము కేదారేశ్వర స్వామి వ్రతం. ఈ వ్రతం గురించి చెబుతాను. ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చూసుకుంటా ఉండండి.
ఈ విధంగా చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉన్నారు. గణాలను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమదపు గణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభలో కూర్చుని ఉండగా నారదుడు తుంబురుడును శివలీలను గానం చేస్తున్నారు. రసాల, సాల, తమాల, వకుల, నరికేల, చందన, పనస, జంబూ వృక్షములతోనూ చంపక, పున్నాగ, పారిజాత రసగలని పడిలా అన్ని పెట్టా మంచిగా లోపల మనం గుర్తే అన్ని పెట్టుకున్నారు. గుడిలో డబ్బులు తీసుకెళ్ళండి. అక్కడ వేయండి. చిన్న పర్సులో చూడు, చిల్లట్లేదు. చిన్న పర్సులో వేస్తూ ఉంటుంది. చిల్లలేదు, దొరకలేదు. ఎవరిదాలు వెలిగించాలా? ఆల్కడ్లైనా అలా పెట్టు. కవర్ ఏది? దండం పెట్టుకుని వెళ్తాం. దండం పెట్టుకోవచ్చు. ఇల్లు కట్టింగ్ చేసుకో. చూసుకో. అరిష్టితలింగం సర్వసంగకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురుగురు సురపు పురపూజితలింగం సురవరపుష్ప సదార్చతలింగం పరమాత్మకలింగం ప్రణమామి సదాశివలింగం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో నోవులు అయినాయి. కేదారేశ్వర స్వామి వ్రతం కూడా అయిపోయింది. అయితే ఈరోజు మేము వంటలు చేసామన్నమాట. ఏమేమంటే గారెలు, పరవన్నం, పులిహోర, దోసకాయ కూర, బంగాళదుంప కూర, బెండకాయ కూర, నేతి బీరకాయ పచ్చడి, వడియాలు, ముద్దపప్పు, అన్నం. అరిసెలు కూడా చేశాను, కానీ అరిసెలు పెరుగు. ఓకేనా ఫ్రెండ్స్, అరిసెలు కూడా చేశాను, కానీ అరిసెలు నేను అప్పుడే తినను. అన్నీ చేసాము ఈరోజు. చాలా బాగా జరిగింది ఈరోజు నోములు మాత్రం. కేదారేశ్వర స్వామి వ్రతం మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా నేనేమి తినలేదు. ఇప్పుడే తిందామని చెప్పి నేను అనుకుంటున్నాను. చూడండి ఆ స్వామి చూసారా,
ఉపవాసం ఉన్నాము మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా మేము ఏం తినలేదు. అరిసెలు ఆ గారెలు ఇవన్నీ కూరలు ఉండడమే సరిపోయింది. ఇంకా అలాగా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఉపవాసం కూడా చేశాను ఫ్రెండ్స్ ఈరోజు నేను. చూడండి, ఇంకా చెప్పాలా